భానుమతి గారి వాయిస్ రామారావు గారితో, ఎన్టీ రామారావు గారితో కాంబినేషన్. ఏమండి కాలు పెడుతున్నారా? మరి తల దూకొకటి పెడుతున్నారే? చూసిన వాళ్ళందరూ మీ భార్య మిమ్మల్ని పట్టించుకోలేదుగా నన్నేం కాడిపోసుకునేది. రండి తలదువి పౌడర్ రాసి కాలేజీకి పంపుతాను. ఏమన్నా మాస్టారు సాయంకాలం 5 కొట్టేసరికి ఇంటికి రావాలి. బామ్మమాట బంగారు బాట సినిమాలో భానుమతి గారు, నూతన్ ప్రసాద్ గారు 101 జిల్లాలందగా, అలాగే పెక్యులర్ ఆర్టిస్ట్ సిల్క్ స్మిత గారు. ఈ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటుందని చెప్తాను. వాడిని ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి పెద్ద చేశాను. ఎవరికైనా మాట కాదని వెళ్ళిపోయాడు. ఎవరి అదృష్టం వాళ్ళది రాజ్యం. మనకి ఎట్టాయికి ఇంకా వేరే పని ఏం లేదు కదా. ఈ బాటికి బుజ్జి పాపకి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా పాపడనయ్యా? అదే బుజ్జి పాపడికి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా వాడిని చూడాలండి, వంటలు పంపించి వెతికించవయ్యా. వాడు వచ్చి కాలమే పడితే కన్నీరు వచ్చేసి గెంటేసావు, ఇప్పుడేమో వెతికించబట్టావు. వెతికిస్తానులే, దిగులు పడకు, నా మాటినో. నెక్స్ట్ సీన్ లో భానుమతి గారు, సిల్క్ స్మిత గారు. ఏవే కాలు మీ కాలు వేసుకుని నోటో వేలు వేసుకుని ఎంత లక్షణంగా కూర్చున్నావే మాయమ్మ. ఎక్కడే నా మనోడి దగ్గర కొట్టేసిన బంగారు గొలుసు? ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకం, ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకమా? నా మనోడి దగ్గర కొట్టేసిన గొలుసే, నా మనోడి దగ్గర కాజేసిన గొలుసే. దొంగ మొహం దానా, జున్ను మొహం దానా, ఈ రంగులాడికి రంగు పెట్టోటి. ఏంటి మీరు నన్ను ఏంటేంటో అంటున్నారు? నేను ఏంటేంటో అంటలేదే, నీ చూపే నాకు నచ్చలేదు. కిట్టయ్య ముందు దీన్ని బయటికి పంపితరా. రాజ్యం, అప్పుడే శ్రీమతి అనసూయ గారిని బయటికి పంపించేస్తున్నావా? ఆవిడ నన్ను అర్థం చేసుకోలేదు, నేను ఆవిడ్ని అర్థం చేసుకోలేదు. కిట్టయ్య తాతని కుర్చీలో కొన్ని 4 వాతలు పెట్టాలి.